మా మతం గొప్ప, మా వ్యవస్థ గొప్ప అంటారు. అరే వ్యవస్థలో ఎంత భయంకరమైన కుట్రలు వేసిళ్ళు, ఎంత భయంకరమైన నిందలు వేసిన చరిత్రను చదవండి. చరిత్ర చదివితే చరిత్ర స్పష్టంగా చెప్తుంది. ఎవరో బరిగెల చెప్పే మాటలు, బరిగెల శివ చెప్పే మాటలు కాదు. ఇలా కూడా అఘోరి అంటాడు, వాడు సీన్ అంటాడు, వాడు చిల్లర దొంగతనాలు వేసేది. వాడు అంబేద్కర్ని ఇష్టానుసారంగా మాట్లాడినా, ఒక జర్నలిస్ట్ అడిగిన దానికి అంబేద్కర్ గారిని ఇష్టానుసారం వల్ల వాడు ఎక్కడ మాట్లాడినా వాడిని దొరకబట్టి నిజంగా వాడిని తోలియండి. వాడిని ఎందుకు చెప్తున్నంటే అంబేద్కర్ విషయాలు ఎవడు మాట్లాడినా, ఎంత పెద్ద వ్యవస్థ, అమిత్ షా లాంటి మాట్లాడితేనే తప్పని ఒప్పుకున్నాడు. దేశానికి హోంశాఖ మాతిలో ఆయన మాట్లాడితేనే వెనక్కి తగ్గిండు. దేశ ప్రధాని అసంటాడు వెనక్కి తగ్గిండు అంబేద్కర్ విషయంలో. చిల్లర కామెంట్లు, చిల్లర మాటలు మాట్లాడేటువంటి నకిలీ విధవలకు, నిజంగా బుర్ర తక్కువ విధవలకు సమాధానం చెప్పాలి మనం. రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి మనం, ఎస్సీ ఎస్టీలుగా ఉన్నటువంటి మనము ఎలాంటి చిల్లర విధవలు మాట్లాడేటువంటి మాటలకి రాజ్యాంగం. అన్న గుడ్ మార్నింగ్, బానన్నా, జై భీమ్ అన్న. అన్న లైవ్లో ఉన్నా, మీరు కూడా లైవ్లో ఉన్నారు, అందుకోసం మీకు కాల్ చేశానన్న. అఘోరి మాట్లాడిన మాటల విషయంలో మీ లైవ్ వీడియో ప్లే చేశానన్న, దానికోసం కాల్ చేశానన్న. ఒకసారి అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా చాలామంది చూస్తున్నారన్న. దీనికి నువ్వు ఏం జరిగింది, నీతో ఏం మాట్లాడు, మీరు ఏ విధంగా మాట్లాడితే మేము ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నలు అయితే ప్రపంచం అంతా చూస్తుంది. ఇలా భానుషష్ఠి అంటే ప్రపంచం అంతా చూస్తుంది. ఇలా మీరు అనేకమైన డిబేట్లు, అనేకమైనటువంటి మీకున్న నాలెడ్జి, మీకున్నటువంటి జర్నలిస్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి మీ అనుభవం, మీకున్నటువంటి పరిజ్ఞానంతో ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పక్షాన నిలబడేటువంటి గొంతుక మీరు. ఇవాళ అలాంటి సందర్భంలో అఘోరి మాట్లాడి సంపేస్తాం బిడ్డ అని అడ్డ తీసుకొని పెడతాం, రాజ్యాంగం విషయంలో అమనాభూతులు, ఇలా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో మీరు స్పందించినందుకు, అనేక విషయాలు స్పందించినందుకు ఇలా ఇష్టానుసారంగా మనువాద రాజ్యం మేము దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఉన్నటువంటి ఏదైతే సందర్భంలో తప్పు జరగబడ్డటువంటి ఆ వర్షిని కుటుంబానికి అండ నిలబడి ఇలా మాట్లాడే ప్రయత్నం చేసి ఇలా రాజ్యాంగంతో పాటు మిమ్మల్ని కూడా చంపేస్తా, ఇది చేస్తా, అది చేస్తాడు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఇమీడియట్ గా ఈ దొంగ గోరి గాడిని జైల్లో వేసి, అసలు జైల్లోను కాదు, వాడికి లైఫ్ టైం శిక్ష వేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడపిల్లని అన్యాయంగా వాడు ట్రాప్ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు వెంట పరుగులు పెట్టిస్తూ ఆ కుటుంబాన్ని నాశనం చేశాడు. ఇంజనీరింగ్ చదివినటువంటి ఆ పిల్లని కాపాడే ప్రయత్నంలో ఇప్పుడు ఆల్రెడీ ఒక అడ్వకేట్ గారు బయటకు వచ్చి ఆ అమ్మాయిని కూడా మోసం చేసేయడం బయటకు వచ్చింది. ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ కుటుంబానికి ఒక తీరని దుఃఖాన్ని అయితే వాడు అట్లా చేశాడు. నేను ఆ అమ్మాయిని దొంగ గోరిగాడి బారి నుండి అమాయక ఆడపిల్లలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో నేను విజయవాడ ఏపీ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నేను సామాజిక బాధ్యత వెళ్ళి అఘోరి దొంగ శ్రీనివాస్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను. సూపర్ అన్న. ఆ నేపథ్యంలోనే అసలు వీడు ఫోన్ ఎత్తుతాడా లేదా అని చెప్పి నేను మాట్లాడి, మరి ఇది కరెక్ట్ కాదు, మీరు హిందూ ధర్మం ఏం చెప్తుంది, సనాతన ధర్మం ఏం చెప్తుంది, ఆ ధర్మాన్ని బోధించండి, మంచి చేయండి సొసైటీలో, అంతేగాని పోలీసు వారిని తిట్టడం, కామన్ మ్యాన్స్ తిట్టడం, అడ్డొచ్చిన వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం, ఇవన్నీ మీకు కరెక్ట్ కాదండి. చట్టం ఉంది, మనకి రాజ్యాంగం చట్టం ఉంది, అంబేద్కర్ మహానుభావుడు రాసినటువంటి చట్టం ఉంది అని చెప్పానంటే అంబేద్కర్ గారిని పచ్చిబూతులు అండి. మన ప్రజలు వింటే ఇంకా చాలా అప్సెట్ గురై మనోభావాలు దెబ్బతింటాను. ఏదో బీప్ వేసాం కానీ ఆ బీప్ కూడా వేయాలని కాదు, మరలా దాన్ని టెలికాస్ట్ చేస్తున్నాము. మీరు కూడా ఆ అంబేద్కర్ నినాదంతో చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మీరు కూడా మీ వంతు బాధ్యతగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జైభీమ్ టీవీ యాజమాన్యానికి. అంతేకాకుండా ఈ అఘోరి గాడి యొక్క అరాచకాలను ఇక మనం కట్టడి చేయాల్సిందే అన్న. ఎందుకంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చి శాంతి భద్రత విఘాతం కలిగించేలా ముస్లింలు చంపేస్తాను, క్రైస్తవులు చంపేస్తాను అని చెప్పి ఈ రకంగా వాడికి ఏమీ తెలియదు. వాడి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తే, ఆ మంచిర్యాల నెన్నెళ్ళ గ్రామంలో వాడికి ఎంక్వైరీ చేస్తే అసలు అఘోరిగా వాడు అసలు ఎవరికైనా ట్రాన్స్జెండర్ గా మారాలంటే మగవాడిగా పుట్టిన తర్వాత అమ్మాయి ఫీలింగ్స్, అమ్మాయి లక్షణాలు ఉంటే వాళ్ళు ట్రాన్స్జెండర్ గా మారతారు. అవును. కానీ వీడు చేసిన గలీజు పనుల వల్ల అక్కడ దేహశుద్ధి చేస్తే వాడికి ఉన్నటువంటి ఆ పార్ట్ కొంచెం డ్యామేజ్ అయితే వీడు పోయి ఎక్కడో ఇండోర్ లో సర్జరీ చేయించుకున్నాడు. ఆ సర్జరీ సర్టిఫికేట్ కూడా మనం మీడియా ద్వారా అందరికి టెలికాస్ట్ చేశాం. అయితే అక్కడ సర్జరీ చేయించుకొని వీడు పూజల పేరుతో, హోమాల పేరుతో చాలా మందిని ఇప్పుడు డబ్బులు గుంజేశాడండి. చాలా మందిని డబ్బులు గుంజేశాడు. అవన్నీ కూడా మన దగ్గరకు వచ్చాయి, ఆ ప్రూఫ్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు బయటకు వచ్చిన బాధితులు 2-3 కానీ వీడి లిస్ట్ లో దాదాపుగా 15 మంది ఉన్నారండి. 15 మంది అంతా పూజల పేరుతో మీకు మంచి చేస్తాను, మంచి జరుగుద్ది అని చెప్పి. ఒక్కసారి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ బానన్నా ఒకసారి వాట్సాప్ కూడా ఇవ్వండి అన్న. వాట్సాప్ ఇవ్వండి, ఇక్కడ టెలికాస్ట్ మీరు మాట్లాడుతుంటా చూపిస్తాను అన్న.
తప్పకుండా చేస్తానన్నా, మీకు పంపిస్తానన్నా. వాడు మోసం చేసినవి వాడు ఇండోర్ లో సర్టిఫికెట్, సర్జరీ చేయించుకున్న సర్టిఫికెట్, వాడి ఆధార్ కార్డు, వాడి పాన్ కార్డు, వాడి బ్యాంక్ బుక్, వాడు అమ్మాయికి ప్రజలని డబ్బులు తీసుకుని ఏ నెంబర్ కి అయితే వేసుకుంటాడు ఆ నెంబర్స్ అన్ని మీకు షేర్ చేస్తానన్నా. మీరు స్క్రీన్ మీద చూపించి తెలియాలి. మీరు ప్లే చేయడంతో ఇక్కడ చూపించడంతోనే మీరు ఇక్కడ చూపిస్తానన్నా ఎంత దారుణమో చూడండి. భాను అనే వ్యక్తి, ఇతనే శశి టీవీకి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్, అనేక సందర్భంలో ప్రశ్నించేటువంటి గొంతుక. ఇప్పుడు మనమైతే ఏ విధంగా అయితే మనం ఏ విధంగా అయితే ప్రశ్నిస్తున్నామో అదే తరహాలో ఏపీ తెలంగాణలో ఎక్కడైనా జరిగినా కూడా తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగానికి లోబడి ఫోర్త్ ఎస్టేట్ అంటే ఫోర్త్ ఎస్టేట్ గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నటువంటి దమ్మున్న జర్నలిస్ట్ శశి బ్రదర్. శశి టీవీలో చేసేటువంటి మా భాను బ్రదర్. భాను అయినా ఇదే విధంగా మాట్లాడితే ఒక అమ్మాయి కుటుంబం రోడ్డు మీద పడ్డది, సంతం ధర్మాన్ని మన ధర్మాన్ని ఇష్టానుసారంగా మాట్లాడి ట్రాప్ చేసేటువంటి క్రమంలోనే ఒక బ్రదర్గా ఒక మానవతా దృక్పథంతో ఒక సామాజిక కోణంలో ఆలోచించి కేసు పెడితే ఆయనను ఇష్టానుసారంగా తిట్టేటువంటి దౌర్భాగ్యుడు వాడు సీన్గాడు. ఆ సీన్గాడు ఇక్కడ దొంగతనాలు చేసి అమ్మాయిలను ట్రాప్ చేసి ఇలా ఉన్నటువంటి యూసుఫ్గూడ్లో అనేకమైనటువంటి ట్రాప్ చేసి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి ఆ తరుణంలోనే ఇలా మనువాదాన్ని ముసుగులో వేసుకొని ఈజీ మనీ కోసం అలవాటు పడి ఇలా అమ్మాయిలను ట్రాప్ చేసి డబ్బులు దండుకునేటువంటి దొంగన కొడుకు వీడు. ఇక చూడండి ఎంత దారుణమో. ఇక చూడు ఏ విధంగా వానికి చట్టం అంటే విలువలేదట, పోలీసులు అంటే గౌరవం లేదు. లైవ్లో అట్నే లైవ్లో ఉండండి అన్న. ఎందుకోసం అంటే ఎంత భయంకరమైనటువంటి బాధలు అంటే చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో అండి. మనం ఎంత ఎడిపోతుంది చూడండి, ఎంత అసలు ఏమైపోతుంది చూడండి. మావాడన్నీ పంపించిండు. ఇక వాని అకౌంట్ నెంబర్ చూడండి, వాని అకౌంట్ నెంబర్తో పాటు అకౌంట్ నెంబరు వానికి సంబంధించిన అన్ని వివరాలు, ఎంత మాయ మాటలు చూడండి. వానికి సంబంధించిన ఐఎఫ్సి కోడ్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, వానికి సంబంధించిన అకౌంట్ నెంబరు, వాడు ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా వచ్చింది, మనకి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తులలో మన ఆధార్ కార్డు చూడండి. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి వీని పేరు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి. వీడి పేరు మార్చుకున్నాడు అన్న, వీని పేరు సీను. వీడు చూడు ఎట్లా మార్చుకున్నాడు, వీని పేరు చూడండి ఎట్లా దొంగ. అందరు మొన్ననో ఒక పాస్టర్ విషయంలో ఏం చేసిండు, జోసెఫ్ అనే పాస్టర్ విషయంలో, ప్రవీణ్ పడాల విషయంలో పాస్టర్ దొంగ పాస్టర్ని మనం బట్ట బయలుదేసినాం. ఇక్కడ కూడా అఘోరిగాడు చూడండి, అఘోరిగాడు కూడా అఘోరి కాదు, వాడు దొంగ. మళ్ళీ వీన్ బండారం కూడా మీకు బయట పెడుతున్నా చూడండి. మన ఆధార్ కార్డు శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అట. వీడు డేట్ ఆఫ్ బర్త్ 1997, 1/1/1997లో పుట్టిండు. శ్రీ ఫిమేల్ అట వీడు. ఇక్కడ చూడండి సమాజమా ఎవరిచ్చినా చూడు, మన ఆధార్ కార్డు ఎవరిచ్చినా మన ఆధార్ కార్డు నెంబర్ చూడండి. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి అట. వీడు 1997లో పుట్టిండు, 1/1/1990లో పుట్టి మన లక్కీ నెంబర్ చూడు. మరి వీడు ఎట్లున్నాడో చూడండి. శ్రీ ఫిమేల్ అట. వాడు ఇచ్చినటువంటి ఆధార్ కార్డు చూడండి. 97లో పుట్టినోనికే ఇంత ఉంటే ఇంతకన్నా ముందుగా పుట్టినోనికి వానికి ఎంత ఉండాలి చూడాలి. ఇక చూడండి ఎంత దారుణము. అన్న చూపెడుతున్నా, లైన్లో అన్న. ఎంత దారుణం ఉందో చూడండి, ఎంత భయంకరమైనటువంటి. ఇలాంటి వెధవలు ఎందుకోసం వస్తారో మరి వీళ్ళమైన మనోభావాలు దెబ్బతినలే. మరి హిందూ మనోభావాలు దెబ్బతినట్లే అన్న ఎవరికి బానన్నా, ఎవరికి మనోభావాలు దెబ్బతినట్లేదా? ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తే ఇలా క్రైస్తవ సమాజం గురించి మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఎలా క్రైస్తవం తిట్టాడు, ముస్లింలను తిట్టాడు, సరే ఓకే, హిందువుల్లో ఉన్నటువంటి చాలా మందిని తిట్టాడు. నన్ను ఇప్పుడు జర్నలిస్టులుగా మనం ప్రజా సమస్యల మీద గుర్తించడం, నన్ను తిట్టినా సరే ఓకే వదిలేశారు చాలా మంది. నేను కూడా అలాగే అనుకున్నా. కానీ అంబేద్కర్ మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత, ఆయన రాజ్యాంగాన్ని రాయటానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. సమయాన్ని వెచ్చించి రాసినటువంటి రాజ్యాంగ మహానుభావుడిని అంత దారుణంగా వాడు దూషణలు చేస్తున్నాడు. అసలు మన కన్నా ఇంకోటి ఇక్కడ క్యాష్ రిసీట్ చూడండి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యము ఎంత అమౌంట్ వేసుకున్నారు, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా తీసుకున్న టోకెన్ నెంబరు ఫిబ్రవరి 2025 వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ ఎంత అన్న 4,80,000 48 లక్షల 4,80,000 ఒకటి 5 లక్షల 4 లక్షలు చూడండి. శివ విష్ణు బ్రహ్మ అల్లూరి చూడండి ఎంత దారుణం, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో చూడు. వాడి మీన ఎంత దారుణంగా ఉంది చూడండి. 5 లక్షలకు 4,80,000 వాళ్ళ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ సంబంధించి అది కూడా బట్టా బాలైపోయింది చూడండి. ఎక్కడి నుంచి తీసుకున్నారు వీళ్ళు ట్రాన్స్జెండరు? ఇక బండారి హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ BHRC. ఇది ఎక్కడ అంటే
ఇండోర్లో జరిగింది. ఇది ఇండోర్లో జరిగినటువంటి నేపథ్యం ఉంది. ఇండోర్లో వాడు తీసుకున్న నేపథ్యం 2024లో 9/7/2020 జరిగిన సర్టిఫికేట్. వాడు ఈ సర్టిఫికేట్ ఏంటంటే అఘోరి శివ విష్ణు బ్రహ్మ అండ్ వాడు ఏ విధంగా అయితే ఇది నేను నేను ఈ విధంగా చేసుకున్నాను, ఏ విధంగా చేసుకున్నాను, నేను అఘోరిగా మారడానికి నేను ఫిమేల్గా మారుతున్నాను అనే నేపథ్యంలో ఫిమేల్గా సర్టిఫికేట్ తీసుకొని ఫిమేల్గా నేను ఆ మనుషుల నుంచి అఘోరిగా మారుతున్నాను అని ఫిమేల్ అఘోరిగా మారి ట్రాన్స్జెండర్గా మారడానికి తీసుకున్నటువంటి సర్టిఫికేటు. వాడు ఏదైతే ట్రాన్స్లేషన్ చేసుకున్నాడో, ఏ అయితే ఆ అంగ మార్పిడి ఉందో మార్పిడి చేసుకున్నటువంటి సర్టిఫికేటు ఇది 9/7/2024 వాడు జరిగింది. మొన్నటిదాకా కూడా వాడు మొగోడే. చూడండి ఎంత సమాజాన్ని ఎంత ఉక్కిరి చేసినటువంటి వాడు 90 ఏళ్ళలో పుట్టినటువంటి సీన్గాడు, వాని పేరు శ్రీనివాసు. వాడు ఇక్కడ శివ విష్ణు బ్రహ్మ అని పెట్టుకొని అల్లూరి అని పెట్టుకొని వాడు ఏ విధంగా నకిలీ వేషాలు వేస్తున్నాడు. ఎంత మా హిందుత్వాన్ని ఎంత దారుణంగా మోసం చేసినటువంటి, హిందుత్వాన్ని ఎంత భయంకరంగా మోసం చేసినటువంటి, హిందుత్వం అంటే ఎంత దారుణంగా నిజంగా నమ్మకుండా చేసినారండి. కొంతమంది హిందుత్వం నిజంగా కొంతమంది మా అమరప్రసాద్ లాంటి వ్యక్తులు హిందుత్వం కోసం కోసుకొని వస్తారు. ఇలా వాళ్ళందరూ ఇంకెవరన్నా వాళ్ళు మన రాజమనోహర్ లాంటి వ్యక్తులు, ఇలా శివశక్తి ఛానల్ లాంటి వాళ్ళు హిందుత్వం అంటే అసలు కోసుకుంటారు. క్రైస్తవ సమాజం మీద ఈయన మాట్లాడితే కదా వాళ్ళు మొత్తం అటాక్ చేస్తారు. మరి ఇలాంటి వ్యక్తి హిందుత్వం ముసుగులో వేసుకొని హిందుత్వాన్ని పచ్చి అబద్ధాలు హిందుత్వాన్ని నిజంగా రోడ్డు మీద వేసేటువంటి క్రమంలో మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినలేదో ఏమనలేదు మనకు అర్థం కాదు. మరి వాళ్ళకి ఆ వీడియోలు పోయినాయి అన్న శిషానా చూసిలా వాళ్ళు చూసినా కూడా మరి ఎందుకు స్పందించలేదు చూడండి ఎంత దారుణంగా. అశ్విన్ దాస్ అనట ఎంఎస్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి వ్యక్తినే వాని మీద చేసిన నేపథ్యం 8/7/2024 వాని సర్టిఫికేటు. ఇది అఘోరి శ్రీనివాస్ గారి మీద ఉన్నటువంటి ఘోరం. వాని పేరు శివ విష్ణు బ్రహ్మ, వాని పేరు అల్లూరి. వాడు పెట్టుకున్నటువంటి పేరు వానికి ఎవడు ఆధార్ కార్డు ఇచ్చిండో ఎట్లు ఇచ్చిండో అర్థం కాలేదు. చూడండి ఎంత భయంకరంగా హిందుత్వాన్ని మోసం చేస్తున్నాడో చూడండి అఘోరి. వాడు రాజ్యాంగాన్ని తిట్టడం ఏంది, రాజ్యాంగాన్ని అవమానం చేయడం ఏంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గోరు కూడా సరిపడు వాడు మతం ముసుగులో ఉన్నటువంటి సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి నకిలీ విధవాడు. వాడు దొంగతనాలకు పాల్పడినటువంటి వ్యక్తి. వాడు 1997లో పుట్టినటువంటి వ్యక్తికి అంత తెలివితేటలు ఉంటే 134 సంవత్సరాలు నిన్ననే బర్త్డే జరుపుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఏ విధంగా ఉంటారు గుర్తుపెట్టుకోండి. ఇక అన్న ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? ఏం లేదన్నా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కరిస్టులు సామాజిక బాధ్యత కలిగినటువంటి మంచి మనుషులు, హ్యుమానిటీ కలిగినటువంటి మనుషులు సమాజంలో ఏది మంచి ఏది చెడుని గ్రహించేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుమోటోగా వీళ్ళు కంప్లైంట్ ఇవ్వాలండి. కంప్లైంట్ ఇచ్చి అంబేద్కర్ గారికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, వాడు ఎంత దారుణంగా మాట్లాడినాడో ఎట్లయినా వాడి మీద అందరూ కంప్లైంట్ ఇచ్చి అసలు వాడిని శాశ్వతంగా వాడి లైఫ్ టైం శిక్ష పడేటట్టు ప్లాన్ చేస్తే గానీ, ఆ కేసులు పెడితే గానీ స్థానిక పోలీస్ స్టేషన్ ఆయా పోలీస్ స్టేషన్ ఎవరెవరైతే అంబేద్కరిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి కేసులు పెట్టాలని ఇప్పటికే ట్రాన్స్జెండర్స్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాడి మీద జోగినీలో ఉన్నటువంటి చాలా మంది మంచివారు కూడా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్పందిస్తున్నారు పాపం, స్పందిస్తున్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఆ ట్రాన్స్జెండర్స్ వారికి, ఆ జోగిని టీమ్ లో ఉన్నటువంటి వారికి మీ జైభీం టీవీ సాక్షిగా. అంతేకాకుండా అంబేద్కరిస్టులు కూడా ఈ వీడియోని లైవ్ ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ ఇచ్చి అఘోరి గారి నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు విముక్తి చెందేలా మనం అందరం ఫైట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నా. నన్ను అన్నాడని ఏం కాదన్నా, ఇప్పుడు జర్నలిస్టులు మనల్ని చాలా మంది అంటారు, సరే కొంతమంది నచ్చుద్ది కొంతమంది నచ్చదు. అయినా కూడా అంబేద్కర్ మహానుభావుడు అనడం నేను కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అతను కనుక ఎదురుగా ఉండుంటే నేను కూడా దేహశుద్ధి చేసే ప్రయత్నం అయితే చేసేవాడినా, కానీ వాడు ఎక్కడో ఉండి డ్రామాలు ఆడుతున్నాడు. వన్ నెంబర్ ఒకసారి పంపాను. వన్ నెంబర్ పంపించి లైవ్ లో కూడా మాట్లాడే ప్రయత్నిస్తాను. ఒకసారి వన్ నెంబరు ఒక్కసారి. ఇప్పుడే వాడి 4 నెంబర్లు ఉన్నాయన్నా. ఎంత చూడండి, మీకు ఒక ఈ నెంబర్ ఉండదు, హై ప్రొఫైల్ నెంబర్స్ ఉండవు, ఎంత ఫ్యాన్సీ నెంబర్లు వాడతాడంటే వాడు నడిపించేదే వాడు కదా. ఒక్కసారి నెంబర్లు కూడా పంపాను చూడండి ఎంత ఘోరం. మీకు వాడు వాడుతున్నటువంటి 4 నెంబర్లు పంపిస్తానన్నా. 4 నెంబర్లు పంపిస్తాను చూడండి. అంటే ఒక సినిమా వాళ్ళు హై ప్రొఫైల్ వాళ్ళు వాడే నెంబర్స్ వాడతాడు. వాడి నెంబర్స్ చూడండి ఎంత ఇదిగా ఉంటాయో మీకు పెడతాను. బానన్నా చూడండి, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాడిని వదిలిపెట్టలేదు తప్పకుండా అన్న, వాడిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నేను తప్పకుండా ఇక్కడ నాకు మన పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇస్తాను. ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ టీవీ ఛానల్ చైర్మన్గా జైభీం టీవీ లెటర్ ప్యాడ్ మీద
ఎందుకోసం అంటే గతంలో కూడా అంబేద్కర్ గురించి ఎవరైనా మాట్లాడినా కూడా నేను స్పందించలేదు. అంబేద్కర్ గురించి అవహేళన చేసే దేశ ప్రధాని మీద పోటీ చేయడం జరిగింది. అంబేద్కర్ అవమానం చేసే కేసీఆర్ మీద పోటీ చేయడం జరిగింది. అందరు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే నేను పదే ఇదే చెప్తాను. ఎందుకోసం అంటే అంబేద్కర్ గారిని అవమానించినటువంటి దేశ ప్రధాని మీదనే మనం నిలబడ్డటువంటి వ్యక్తులం అన్నా. వాడెంతన్నా అంబేద్కర్ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టలేదు. తప్పకుండా బానన్నా అండగా ఉంటాము. ఇది అందరి సమస్య. ఇది భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. రాజకీయ నాయకులు కూడా స్పందించాలి. లేకపోతే రాజకీయ నాయకులు పడతాం. వాడు చేసినటువంటి వ్యాఖ్యలు, అంబేద్కర్ అవమానించినటువంటి ఎవడైతే ఉన్నాడో వాని విషయంలో రాజకీయ నాయకులు కూడా స్పందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో డీజీపీలు స్పందించాలి, ఐజీలు స్పందించాలి, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ స్పందించాలి. మానవ దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి. ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు అంబేద్కర్ గారిని ఎంత హేళన, ఎంత అవమానకరంగా మాట్లాడో బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులారా కథం దొక్కండి. మొన్న రీసెంట్గా 134వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాం మనం ప్రపంచవ్యాప్తంగా. అలాంటి వ్యక్తిని అఘోరి అనేటువంటి నకిలీ వెధవ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం చేస్తే మనం ఊకుంటే మన ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టే. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ ఛానల్, ఈ వీడియో మీకు అందరికీ కూడా షేర్ చేశాను కదా. ఈ వీడియోలో మాట్లాడినటువంటి శశి బ్రదర్ అందుబాటులో అందరికీ ఉన్నాడు. ఈ వీడియో ద్వారా ఆ శశి టీవీ భాను బ్రదర్ అందరికి అందుబాటులో ఉంటాడు. ఆయన మీద ఎంతో థ్రెట్ కాల్స్, ఎంతో భయంకరమైనటువంటి వేదన, ఎంతో భయంకరంగా ఇబ్బందులకు గురి చేసినా కూడా నిలబడ్డటువంటి వ్యక్తి, ఫైట్ చేసేటువంటి భాను బ్రదర్ విజయవాడలో ఉంటాడు. చాలా వరకు ఫైట్ చేస్తూ ఉంటాడు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అది భాను సమస్య కాదు, అందరి సమస్యగా భావించి స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో తప్పకుండా ఫిర్యాదు చేయండి. ఇలాంటి నకిలీ వెధవలకు మనం బుద్ధి చెప్పకపోతే సనాతన ధర్మాన్ని కూడా పాడు చేస్తారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెడతాడు. రాజ్యాంగం అంటే తెలియనటువంటి నకిలీ వెధవ మాట్లాడే మాటలకు డబ్బులు దండుకొని సంపాదించి కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించి జనాన్ని మోసం చేసేటువంటి నకిలీ సీనిగానికి భరతం పట్టాలి. ఇలా బ్రహ్మ విష్ణు అనేటువంటి పేర్లు మార్చుకొని ఇలా ఆధార్ కార్డు సృష్టించుకొని దాని మీద బ్యాంక్ అకౌంట్లు సృష్టించుకొని ఇలా వాడు ఉన్నటువంటి ఏ అయితే ఆపరేషన్ చేసుకున్న నేపథ్యం ఉందో అదే పేర్ల మీద కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. వీని పసిగట్టకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉండేటువంటి నేపథ్యం ఉంటుందని నేపథ్యం. అన్న ఫోన్ నెంబర్ పంపించినవా? పంపించానన్న, చూడండి, మీరు చూపించాను, 4 నెంబర్స్ పంపించాను చూడండి అన్న. ఓకే, చూడండి ఎంత లైవ్. వాడు మీడియా వాళ్ళతో పెట్టుకుంటే ప్రపంచమే తలకిందులు అవుతుంది. మీడియా వాళ్ళతో పెట్టుకుంటే వాడు నెంబర్స్ కూడా చూడండి అన్న, ఎంత ఫ్యాన్సీ నెంబర్స్ చూడండి అన్న. ఎంత దారుణం చూడండి, ఎంత భయంకరమైన పరిస్థితులు చూడండి. అన్న రాలేదు, పంపించాను అన్న, 2 నెంబర్స్ పంపించాను. ఓకే, మీ 2 నెంబర్స్ కి పంపించాను చూడండి అన్న. లైవ్ చూసేటువంటి చాలామంది మేధావులారా చూడండి. పాపం ఒక జర్నలిస్ట్ బాధ చూడండి, ఎంత దారుణంగా మాట్లాడు చూడండి, ఎంత దారుణంగా అఘోరిగాడు ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడు మనం చూస్తున్నాం. చూడండి పంపించాను చూడండి. ఇప్పుడు వచ్చినాయి అన్న చూడండి, నెంబర్లు చూడండి, అంతా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూడండి మన నెంబర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మన నెంబర్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎందుకోసం అంటే వీడు ఎంత మోసం, జనాన్ని ఎంత మోసం చేస్తున్నాడు, ఎంత మసిపోసి. ఇది పిఎంల సీఎంల నెంబర్లు కూడా ఉండేవి, సీఎం పిఎంల నెంబర్లు కూడా ఉండే. ఈ విధంగా 1 నెంబర్ చూడండి ఏ విధంగా ఉందో. 1 నెంబర్ 1 డాటా. వాడు ఎక్కడైతే ఉన్నాడో 1 నెంబర్లు చూడండి, 1 ఫ్యాన్సీ నెంబర్ చూడండి. ఎవడిచ్చిన వీళ్ళు వెనుక ఎవడించి నడిపిస్తున్నాడు. హిందుత్వం గురించి మాట్లాడితే ఈ విధంగా సపోర్ట్ చేస్తారు. తప్పును కూడా, తప్పు జరిగిందని కూడా ఇంత ఘోరంగా చూస్తారా. చూడండి 1 నెంబర్స్, ఒక్కొక్క కాడ ఒక్కొక్క నెంబర్స్. ఇంత మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్ ఫోన్ కలుపు. శేషన్న కూడా మీరు ఉన్నారు కదా లైన్లో. ఏ నెంబర్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాడు వీడు? అన్న పై నెంబర్ 888 ఫస్ట్ 888 ఉంది కదా, ఫస్ట్ నెంబర్. దాన్ని కాల్ చేస్తాను, ఒక్క నిమిషం. 888 50. వాని ఎట్లా వదిలిపెట్టేయలే అన్న. అక్కడ ఇండోర్లో కూడా మనల్ని అమిత్ షా లాంటి వాడే మాట్లాడితే అంబేద్కర్ విషయంలో ప్రపంచం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. దేశంలో ఉండే అందరూ కూడా వీడెంతనా ఇప్పుడు ఇంకా అనవసరంగా వాడు హిందూ ధర్మం గురించి మతాల గురించి మాట్లాడితే ఎవరు స్పందించలేదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడితే వానికి ఇంకా ఉంటుందా మనకి. నేను కాల్ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఫోన్ కలిసలే కదా.
ఫోన్ కలుస్తలేదు. ఇంకో నెంబర్ ట్రై అయిపోయాను. 7096. ఫోన్ నెంబర్లు అయితే కలుస్తలేవు. మూడో నెంబర్ కూడా ట్రై చేస్తున్నాను. ఇంతగానో నెంబర్లు. మూడో నెంబర్ రింగ్ అవుతుంది. 482. హలో హలో అఘోరి మాతనా? అఘోరి గారా మాట్లాడేది? అగోరియా శ్రీనివాస్ కాదా మాట్లాడేది? ఎవరండి మీరు? నెంబర్ కూడా ఫేక్ రైన్. వర్షిని విషయంలో పోలీసులు అయితే వెతుకుతున్నారు, వాడు పరాల్లో ఉన్నాడు అనేటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనకి 7579 చూడు మన నెంబర్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఇలాంటివన్నీ పెంచిపోచినట్టు ప్రభుత్వాలు. ఏ నెంబర్ కూడా కలవట్లేదు మావాడు అన్నట్టుగా. నేను దగ్గర 4 నెంబర్లు 5 నెంబర్ లాస్ట్ నెంబర్ కూడా ట్రై చేస్తున్నాను. ఏ నెంబర్ కూడా కలవట్లేదు. ఒకసారి బాగా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ నెంబర్ కూడా కలవట్లేదు. దయచేసి ఉన్నటువంటి ఫోన్ నెంబర్స్ అన్న వాడు ఏ నెంబర్లు కూడా కలవట్లేదు అన్న. నేను అన్ని నెంబర్లు ట్రై చేశాను. వాడు ఎందుకంటే ఆ వర్షిని సంబంధించిన కేసు విషయంలో పోలీసులు వెతుకుతున్నారన్నటువంటి సమాచారం ఇప్పుడే వచ్చిందన్న. ఆ సమాచారంలో భాగంగా వాడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయొచ్చు. అలాగనే మీ దెబ్బతో పాటు కూడా మనకి స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు అన్న. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏం లేదన్న, ఆల్రెడీ తెలంగాణలో పోలీసులు మోతిలా పోలీస్ స్టేషన్ వారు మధ్యప్రదేశ్ లో ఉన్నారన్న. వాడి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 బృందాలుగా వెళ్ళారు. నేను అప్డేట్ తీసుకుంటున్నాను పోలీసు వారి దగ్గర నుంచి. సూపర్ అన్న. నాకు కూడా మాట్లాడాను. అయితే నాకు పంపించినటువంటి కొన్ని లొకేషన్స్ కూడా ఆ పోలీసు వారికి షేర్ చేశాను. అయితే పోలీసు వారు కూడా చాలా దారుణంగా వాడిని ఎట్లయినా సరే తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఉన్నారు పోలీసు వారు. కుదిరితే అక్కడ మధ్యప్రదేశ్ వారు పోలీసు వారి సహకారం కూడా తీసుకుని ఎలా అయినా వాడు పట్టుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. చేస్తున్నారు. ఇంకా దీన్ని అంబేద్కర్ గారిని కూడా తిట్టాడు కాబట్టి ఇంకా అంబేద్కర్ సంఘాలు కూడా కొంచెం ముందుకు వస్తే వాడిని ఇంకా త్వరగా పట్టు రావడానికి రియాక్ట్ అవుతారన్న. అలర్ట్ అవుతారు. ఇంకా పోలీసు వారు కూడా గట్టిగా స్ట్రాంగ్ గా స్పందిస్తారు అదన్నా. మీ ఛానల్ నుంచి నేను కోరుకునేది అదే. ప్రజలను కానీ అంబేద్కర్ వాదులను కానీ సామాజిక బాధ్యత గల ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి దొంగ అఘోరి గాడి మీద కంప్లైంట్ ఇచ్చి ప్రజలకి నాన్ సెన్స్ లేకుండా, శాంతి భద్రతల విఘాతం లేకుండా ప్రజలందరూ బాగుండాలి, ప్రభుత్వాలు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. ఏదన్నా నిలబడతాము, అండగా నిలబడతాం అన్న. మీరు చేస్తున్న పోరాటానికి ఎప్పుడు కూడా జైబీఎం టీవీ ఎప్పటికీ మద్దతుగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది అన్న. ఆత్మగౌరవ పోరాటం చేస్తున్న ఈ ఆత్మగౌరవ పోరాటానికి ఎప్పుడు అండగా ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎవరైనా అవమానపరిచినా కూడా అందరూ సంఘటితమవుతారన్న. అన్ని సంఘాలు, అంబేద్కర్ వారసులు, అంబేద్కర్ వాదులు, రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా తప్పకుండా స్పందించాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా అన్న ఏదున్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. బాగా జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. జై భీమ్. ఇది ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఇంత దారుణంగా ఉన్నటువంటి, నేను చెప్పాను కదా అఘోరిగాడు ఎంత దారుణంగా మాట్లాడు. అందుకోసమే ఇంత బాధ మాకు. అంబేద్కర్ జోలికి ఎవరు వచ్చినా కూడా, అంబేద్కర్ని అవమానించేటువంటి ఎవరైనా కూడా, వాడు ఎంత పెద్దోడైనా కూడా ఏ విధంగా బుద్ధి చెప్పాలో, ఓట్ బ్యాంక్ బుద్ధి చెప్పాలా, రాజకీయ బుద్ధి చెప్పాలా, ఏ విధంగా బుద్ధి చెప్పాలా, ఆ విధంగా మా ఎజెండా ఎప్పటికీ ఉంటుంది. ఇందులో భాగంగానే ఎంత దారుణమైన కుట్ర చేసేలో మనం వదిలిపెట్టేది. తప్పకుండా కూడా జైబీఎం టీవీ కూడా ఫైట్ చేస్తే, జైబీఎం టీవీ కూడా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేసేది. ఇది జైబీఎం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు.